అంతటా అపవాది ఆయనను విడిచిపెట్టిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు ప్రభుల వారికే బోధ చేశాడు. యేసు ప్రభుల వారినే నాకు ముక్కు, నాకు నమస్కారం చేయి, నేను ఈ లోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. అలాంటిది మన దగ్గరికి వచ్చి ముఖమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఒకసారిగా ఈ రీతిగా శోధించినప్పుడు, 3 సార్లు శోధించినప్పుడు దేవుని బిడ్డలారా 3 సార్లు యేసు ప్రభుల వారు సమాధానం ఇచ్చాడు. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని ప్రభు సమాధానం ఇచ్చాడు. నీ దేవుడైన ప్రభువును నీవు శోధించవద్దు అని 2 సార్లు సమాధానం చెప్పాడు. నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే నమస్కారం చేయాలి, నీకు కాదురా మొక్కాల్సిందని చెప్పాడు. వెళ్ళిపోతానే ఇప్పుడు వచ్చారు దేవదూతలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి యేసయ్యకు ఏం చేశారంటే, ఏం చేశారు? పరిచర్య చేశారు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు, ప్రభు యొక్క బలలో పాలపంపులు పొందుకున్నప్పుడు, ప్రభు నమ్ముకున్నప్పుడు, యేసయ్య నమ్ముకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు మన దగ్గరికి మొదట ఎవరు వచ్చారంటే దేవదూతల కంటే దయ్యాలు వస్తాయి మన దగ్గరికి. ఎందుకు? మన భక్తిని డైవర్ట్ చేయడానికి, మన ప్రార్థన జీవితాన్ని డైవర్ట్ చేయడానికి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని డైవర్ట్ చేయడానికి, ఖచ్చితంగా శోధించడానికి వస్తాడు. వచ్చినటువంటి వాడు తోక మాత్రమే ఆడిస్తాడు, కానీ మనల్ని ఏమాత్రం ఏమి చేసుకోలేడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు కదా, నేను లోకాన్ని జయించాను, నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా జయిస్తాడు. హల్లెలూయా. లోకాన్ని జయిస్తాడు, దుష్టుడైన అపవాదిని జయిస్తాడు, పాపాన్ని జయిస్తాడు. అయితే ఇక్కడ ఆదాము అవ్వ ఏం చేశారంటే, దుష్టుడైన అపవాది యుక్తితో, కుయుక్తితో, తెలివితో ఎవరి దగ్గరికి వచ్చాడు? అవ్వ దగ్గరికి వచ్చాడా? ఆ దగ్గరికి వచ్చాడా? ఫస్ట్ మోసపోయేది ఎవరు? మొగోళ్ళ, ఆడేళ్ళ కదా. అమ్మా, ఇది సౌందర్య కట్టిన సీరమ్మా, కొనుక్కోండి అని వ్యాపారస్తులు వచ్చారనుకోండి, ఎంతమంది ఉంటారు కాణాల్లో? ఇది